హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మరియు కటింగ్ వీడియో పైన ఐకార్డ్లో పెట్టాను, చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. మా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ మనం కుట్టుకునే ముందు ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇది నడుం పట్టి, ఇవి సేప్ పట్టీలు, ఇది హ్యాండ్స్, ఇది ముందు పార్ట్. దానికి మనం మడత ఉంచుకొని ఆ తర్వాత జాయింట్ చేసుకోవాలి. ఇది వెనక పార్ట్. ఫస్ట్ వెనక పార్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత ముందు పార్ట్ వేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఉల్టా సైడు లైనింగ్ పీస్ పెట్టుకొని, కొంచెం జారే క్లాత్ అయితే మనకు పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ పెట్టుకొని అటు ఇటు ఎక్కువ తక్కువ రాకుండా పిన్స్ పెట్టుకొని చేసుకోవాలి. ఇది ఓకే, ఇది జారటం లేదు. దొడ్డు కుట్టుతోని జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టు ముడుతున్నా కూడా సీదా అనుకుంటూ కుట్టుకోవాలి. కానీ లైనింగ్ కంటే మెయిన్ బ్లౌజ్ ఒక ½ ఇంచు ఎక్స్ట్రానే తీసుకొని తర్వాత మనం అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మధ్యలో వచ్చిన పీస్ మనకి కాజా పట్టికి సరిపోతుంది. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని డాట్ కోసము ఈ సెంటర్ పాయింట్ భుజం దగ్గర సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ఇది ఒక 4 ఇంచెస్ వరకు డాట్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మనము ఇక్కడ సైడ్కు 2 ఇంచెస్ ఈజ్ కోసం వదులుతాం కాబట్టి ఇది ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది పెట్టుకోవాలి. స్టిఫ్గా ఉండడం కోసం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి సమానంగా రెండు సమానంగా వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకొని ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత నడుం పట్టి వేసుకోవాలి.
ఫస్ట్ వీటిని జాయింట్ చేసుకుని బ్లౌజ్ అటాచ్ చేయాలి. ఈ కుట్టు పైకి ఉండాలి. డాట్ దగ్గర చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. స్టవ్ వచ్చింది, కట్ చేసుకొని మళ్ళీ పై నుండి నీట్గా చిన్న కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనము హెమ్మింగ్ కోసము పెద్ద కుట్టు పెట్టి వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత పంపకం చేసిన తర్వాత ఇప్పుకోవడానికి ఈజీగా ఉండడానికి పెద్ద కుట్టుతోని కుట్టు వేసుకోవాలి. కొంచెం దూరం కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ అయిన తర్వాత తిప్పడానికి ఈజీగా వస్తుంది. పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ముందు పార్ట్ హ్యాండ్స్ సేప్ పట్టీలు అవి మొత్తం జాయింట్ అయిపోయాక అటాచ్ చేసుకోవాలి. ఇవి ముందు పార్ట్. సెట్ చేసుకున్నాక ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుట్టుకోవాలి. ఇది కూడా దొడ్డు కుట్టు దూరం కుట్టుతోనే కుట్టాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని సేమ్ దీనిలాగానే ఇంకో పార్ట్ కూడా ఇది కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ముందు పార్ట్ రెండు జాయింటింగ్ అయిపోయింది. బ్లౌజ్ హ్యాండ్స్కు పట్టీ కావాలనుకుంటే మనము లోపల వైపు ఇలా లోపల వైపు లైనింగ్ వేసుకోవాలి. మనకు పట్టీ అవసరం లేనప్పుడు పైన సీదా వైపుకే లైనింగ్ వేసుకొని ఒక చిన్నగా 1/2 ఇంచు కుట్టు పెట్టుకొని లోపలికి మలిచేసుకుంటే మనకు హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. ఒకవేళ పట్టీ కంపల్సరీ కావాలనుకున్నప్పుడు ఈ లైనింగ్ లోపల వైపు వేయాలి. మనం ఇప్పుడు పట్టీ పెడతలేము కాబట్టి పైన వైపు ఈ లైనింగ్ పైన వైపు వేసేసుకొని సీదా వైపే పెట్టాలి. సీదా వైపు పెట్టి ఇలా రెండు హ్యాండ్స్కు దీనికి సీదా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా కుట్టి ఇలా లోపలికి మలిచేస్తే మనకి హెమ్మింగ్ అవసరం లేదు. ఇంకా హెమ్మింగ్ కావాలనుకున్నప్పుడు లోపల వైపు లైనింగ్ వేసుకోవాలి. హెమ్మింగ్ అవసరం లేనప్పుడు పైన వైపు వేసి లోపలికి మలిచేస్తే ఆ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా
అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ను ఇలా చేసుకొని పైన లైనింగ్ పైన కుట్టు వచ్చేలా కుట్టుకోవాలి. ఇది మనకి హెమ్మింగ్ అవసరం లేకుండా బార్డర్ ఉన్న వాటికి కూడా ఇలా స్టిఫ్గా ఉండే వాటికి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సింథటిక్ వాటికైతే పట్టి పెట్టుకుంటే మీరు లోపల వైపు లైనింగ్ వేసుకొని పట్టి మలుచుకోవాలి. మామూలు బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో అలా. దీనికి ఇంతే వేసుకుంటే పంపకం వేసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా హెమ్మింగ్ వేసుకోవచ్చు. సెంటర్ పాయింట్ ఖర్చు పెట్టుకోవాలి. కుట్టడానికి ఈజీగా సెంటర్ పాయింట్ గుర్తుంటుంది. 2 హ్యాండ్స్ కుట్టడం సేప్ పట్టి అయిపోయినాక మొత్తం జాయింట్ మెయిన్ క్లాత్ సీదా పెట్టుకొని మధ్యలో లైనింగ్ పీసు మనం ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా ఇది దొడ్డుగా లావుగా ఉండాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా 2 మడతలు కూడా వేసుకొని కుట్టుకోవచ్చు. ఇది సీదా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఈ కుట్టు వచ్చింది లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఇటు సైడు కుట్టు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి నీట్గా ఉన్నది పైకి. ఇలా మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకుంటే ఇది కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. సేప్ పట్టీలు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత టక్స్ వేసుకోవాలి. ముందు పార్ట్కి టక్స్ ఎలా అంటే ఇలా చేయితోని పెట్టుకోవచ్చు. ఇలా 4 వేళ్ళు 2 వేళ్ళు ఇలా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవచ్చు. మనం టేప్తోని కూడా 3.5 దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇది ఇలా పట్టుకోవాలి. సెంటర్ భుజం సెంటర్ చూసుకొని మెయిన్ ఇది ఒక్కటి మనకు కరెక్ట్ వస్తే బ్లౌజ్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఇదే విధంగా వేసుకోవాలి. ఇది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ పట్టాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 అలా ఇలా చూసుకొని లావుగా తీసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా మన భుజానికి కరెక్ట్ ఈ సెంటర్ పాయింట్ భుజానికి సెంటర్గా కరెక్ట్ రావాలి. వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వస్తుంది ఇది క్రాస్లో, దాన్ని లెవెల్ చేసుకోవాలి. ఇలా ఇది ఒకటి అయిపోయాక స్టిచ్చింగ్ డబుల్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ ముందు పార్ట్ కుక్సుల పట్టి కాజా పట్టి సైడు ఇది కూడా సెంటర్ పాయింట్
ఇలా చూసుకోవాలి. కొంచెం ఈ గల్లా దగ్గర పైకి ఉంచేసుకొని సన్నగా ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ చంక దగ్గర ఒక ఇంచున్నర 2 ఇంచులు పైకి వదిలేసేయాలి. ఇది భుజం దగ్గర క్లాత్ పైకి వదిలేసుకొని ఈ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. చూసుకొని సన్నగా, ఇది కూడా సన్నగా దీనికి 1 ఇంచున్నర దూరంలో ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి కరెక్ట్ షేపు కరెక్ట్ వస్తుంది. తర్వాత ఇది ఒక 2 ఇంచులు పైకి ఇలా పెట్టుకోవాలి. ఇది ఒక 2 ఇంచులు సైడు మనకు సైడ్ కుట్టు దగ్గర 2 ఇంచులు చూసుకోవాలి లెంత్. చూసుకొని ఈ మెయిన్ కుట్టుకు ఇలా పట్టుకొని ఇది 2 ఇంచులు ఈ మెయిన్ కుట్టు దగ్గర ఇలా పట్టుకుంటే మనకి ఈ కుట్టు అనేది కరెక్ట్ వస్తుంది. ఇది ఒక 1.5 దూరంలోనే ఆపేసుకోవాలి. ఇవి 4 టక్స్ వేసుకోవచ్చు, 3 టక్స్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోకుండా కూడా పర్వాలేదు. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు, ఈ లెంత్ మనకు సరిపోనప్పుడు ఈ కుట్టు వేసుకోకుండా పర్వాలేదు. మెయిన్ ఈ 3 ఉంటే సరిపోతుంది. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. 4 టక్స్ ఇలా వేసుకున్న తర్వాత ఈ కుట్టు వచ్చింది లోపలికి వెళ్ళిపోవాలి. మనకి ఈ క్లాత్ మీద కుట్టు వచ్చింది కదా, అది లోపలికి వెళ్ళిపోయి పైన నీట్గా ఉన్నది దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇది కూడా మనము బ్లౌజుకు పట్టి చూసుకోవాలి. బ్లౌజు పట్టి కాదా పట్టి ఎంత లెంత్ ఉన్నది ఇలా చూసుకోవాలి. చూసుకొని దీన్ని కొంచెం తక్కువ చేసుకొని, ఇక్కడ కూడా కొంచెం తక్కువ చేసుకొని కుట్టేసుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది. ఈ లెంత్ కూడా తగ్గించుకోవాలి కొంచెం. మళ్ళొకసారి ఇలా పెట్టి చూసుకొని ఇలా ఇది కుట్టులో వెళ్ళిపోతుంది. కుట్టినాక కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సైడ్ నుండి వేసిన క్లాత్ ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చేసింది కట్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు క్లాత్ ఎక్కువ రావాలి కానీ తక్కువ అస్సలు రావద్దు. ఈ లెంత్ చూసుకోవాలి. ఇది మనకి కుట్టులో వెళ్ళిపోతుంది 1/2 ఇంచు. తర్వాత ఈ వెనక పార్ట్ని చూసుకొని ఈ లెంత్ని చూసుకొని మనం ఈ లెంత్ చూసుకోవాలి. ముందు పార్ట్ లెంత్ మనకు కరెక్టే వచ్చింది. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే ఇందులో కొంచెం ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఉక్సు పట్టి కాజా పట్టి వైపు చూసుకోవాలి. సైడ్ కూడా వెనక పార్ట్కు సైడ్స్ వెనక భాగానికి ఎంత వచ్చిందో ముందు భాగానికి కూడా అంతే వచ్చేలా చూసుకోవాలి. లేకపోతే మనం జాయింట్ వేసేటప్పుడు కుట్టు సైడ్ కుట్టు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఇలా ముందే చూసుకొని
అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ ఉంటే ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకుంటా పాత బ్లౌజ్ చూసుకుంటా మార్కింగ్ చేసుకొని ఇలా సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది ఉక్సు పట్టి కాజా పట్టి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కట్ చేసిన పీసు మిగిలిన పీసును ఉక్సు కాజా పట్టి కోసము ఇలా తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇది కింది వైపువే పెట్టాలి. అప్పుడు మనకి కుట్టడం నీట్గా వస్తుంది. కొంచెం మలవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. దీనిపై నుండి ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి ఫోల్డింగ్కి ఈజీగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మనం ఇలా కుట్టు వేసిన తర్వాత ఈజీగా ఇలా మలవడానికి ఈజీగా నీట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉంచుకున్నది లోపలికి మలిచేసుకోవాలి. దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇప్పుడు ఈ చివరికి కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు కుట్టుకుంటాం కాబట్టి డబుల్ కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. కాజా పట్టి ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఉక్సు పట్టి. ఉక్సు పట్టి కోసము మనకు లైనింగ్లో నెక్ దగ్గర మిగిలిన క్లాత్ని ఇలా సెంటర్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని పైన పెట్టేసుకొని చిన్నగా ఇక్కడ కూర్చోబెట్టి ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి. కాజా పట్టికేమో మనము కింద పెట్టేసినాం, ఉక్సు పట్టికి పైనుండి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం మలవడానికి కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని ఈ సేప్ పట్టి దగ్గర చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత పైనుండి మళ్ళీ ఒక కుట్టు వేయాలి. దీన్ని లోపలికి మలిచేసుకొని ఇలా సెట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొకసారి లోపలికి మలిచేసుకొని ఇలా పెట్టాలి. ఇక్కడ ఇలా రౌండ్గా వచ్చేలా తీసుకోవాలి. మనకి ఇక్కడ ముడత రాకుండా రౌండ్గా వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర తింపాలి రౌండ్గా. ఇది ఎక్స్ట్రా వచ్చిందనుకుంటే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి రెండు ఒక్క లెవెల్లో ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాత కొంచెం ఎంత అంటే కొంచెమే ఎక్కువ వచ్చింది, అది కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ప్రతిదీ ఇలా చూసుకున్న తర్వాతనే మొత్తం జాయింట్లు వేసుకోవాలి.
ఓకే. ఇది ఇప్పుడు వెనక పార్ట్కి ముందు పార్ట్కి షోల్డర్స్ జాయింటింగ్, షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. జాయింటింగ్ ఇలా లో షేప్ వచ్చింది. ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. ఇలా చూసుకున్న తర్వాతనే జాయింటింగ్ చేసుకోవాలి. లో షేప్లను బట్టి ఈ లో షేపు కుడి సైడు. ఈ సెంటర్ పాయింట్ భుజం దగ్గర మనం ఫస్ట్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు ఈ కుట్టుకు కరెక్ట్ సెట్ చేసుకొని హ్యాండ్ ఎప్పుడు కింద ఉండాలి. కింద ఉంచేసి బ్లౌజు పైన పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. సెంటర్ నుండే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి వన్ సైడు ఎక్కువ వన్ సైడ్ తక్కువ అన్నట్టు రాకుండా నీట్గా స్లీవ్ ఎట్లా ఉంటే అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ నుండి మళ్ళీ ఒకసారి పై నుండి రెండో కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎప్పుడు కుట్టు ఇటు హ్యాండ్ వైపే కుట్టు వచ్చేలాగా ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇలా రావాలి కుట్టు. ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఈ సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ విధంగా రెండు హ్యాండ్స్ జాయింటింగ్ తర్వాత సైడ్స్ జాయింట్ వేసుకోవాలి. సైడ్స్ జాయింట్ వేసుకునే ముందు ఫస్ట్ స్లీవ్ రౌండ్, చేయి రౌండ్ చూసుకోవాలి. పాతదాన్ని బట్టి పాతదాన్ని కుట్టు ఎక్కడికి ఉంటే అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక దగ్గర కూడా ఇలా రెండు పాతది కొత్తది పట్టుకొని ఇక్కడ కుట్టు ఎక్కడ ఉందో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర ఇలా చూసుకోవాలి. మనం కొత్తది, ఇది పాతది, రెండు సేమ్ ఉన్నాయి. ఈ వెనుక పార్ట్ కూడా సేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సేమే ఉంది. ఇది ఎంత అయితే క్లాత్ ఉందో అంత క్లాత్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మూడు మార్కింగ్లు కలుపుకొని
కుట్టు వేసుకోవాలి. నడుము దగ్గర, చంక దగ్గర, స్లీవ్ రౌండ్, చేయి రౌండ్, ఈ 3 మార్కింగ్లని మనం ఇప్పుడు కలుపుకుంటే సైడ్ జాయింటింగ్ అయిపోతుంది. చంక దగ్గర కరెక్ట్ కుట్టు. ఇది ఎప్పుడు ఇటువైపే ఉండాలి, ఇట్లా వేయొద్దు. ఇప్పుడు ఇలా 2 ఒకలాగానే కట్టుకొని వెనక పార్టు ముందు పార్టు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా మనం ఫస్టే చూసుకున్నాం కాబట్టి 2 సమానం వచ్చినాయి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకొని ఎక్స్ట్రా 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా ఈ సైడ్ కూడా అలానే నడుము దగ్గర, చంక దగ్గర, చేయి రౌండ్ దగ్గర ఇలా సైడ్కి ఇటు 3 కుట్లు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, నడుము దగ్గర కరెక్ట్ వచ్చిందా లేదా. ఇలా పట్టి చూసుకోవాలి, కరెక్ట్ వచ్చింది. ఒకవేళ ఎక్కువ వస్తే మళ్ళీ కొంచెం కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చెస్ట్ దగ్గర కూడా ఈ ముందు పార్టుకు ఇలా చూసుకోవాలి. పాతదాన్ని పట్టుకొని ఈ చంక దగ్గర నుండి ఇలా చూసుకోవాలి. కరెక్ట్ వచ్చింది. నడుమ దగ్గర కూడా, చెస్ట్ రౌండ్ దగ్గర కూడా మనకి సేమ్ పాతది ఎంత ఉందో కొత్తది కూడా అంతే వచ్చింది. మనం పాతదాన్ని బట్టి మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి చేయి రౌండ్ కూడా ఒకసారి అంతా చెక్ చేసుకొని ఇంకా లూజ్ ఉంటే మనమే కుట్టు వేసుకోవచ్చు ఎక్స్ట్రా. కానీ కరెక్ట్ పాతది ఎంత ఉందో కొత్తది కూడా అంతే ఉంది, సరిపోయింది. ఇప్పుడు ఒకటి నెక్ వేసుకుంటే అయిపోతుంది. మనకు మిగిలిన లైనింగ్ పీసు ఇంత మిగిలింది. దీంట్లో మనం క్రాస్లో నెక్ కోసం క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఒక ఇంచు తేడాతోనే కట్ చేసుకోవాలి. లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కట్ చేస్తే మళ్ళీ కష్టం, ప్రాబ్లం అవుతుంది క్లాత్ సరిపోక. ఇలా ఇవి మొత్తం ముక్కల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సరిపోకుంటే ఇందులో తీసుకోవచ్చు. ఒక్కొక్క పీస్ను ఇలా జాయింట్ చేసుకోవాలి.
పైనుండి ఒక కుట్టు పైనుండి నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి. అన్ని జాయింటింగ్లు ఊడిపోకుండా డబుల్ కుట్టు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న పీస్ను బ్లౌజ్కి జాయిన్ చేయాలి. మనము ఫస్టే చూసుకున్న ఉక్సు పట్టి కాజా పట్టి ఒక లెవెల్లో వచ్చిన తర్వాతనే గల్లా యాడ్ చేయాలి. చూసుకోకుండా గల్లా వేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ముందే చెక్ చేసుకొని రెండు సమానం చూసుకొని ఇలా నెక్కును రెడీ చేసుకోవాలి. ఈ కుట్టు ఎప్పుడు భుజం దగ్గర షోల్డర్ దగ్గర పైన కుట్టు ఎప్పుడు వెనకాలకే ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. సరిపోయింది. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకొని చిన్నగా ఈ కుట్టు దగ్గరికి రాకుండా కొంచెం దూరంలో ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రౌండ్గా నీట్గా క్లాత్ రౌండ్ షేప్లో నీట్గా ఉంటుంది. రౌండ్ తిరగడానికి ఇలా కట్టింగ్ చేసుకోవాలి. చుట్టూ మొత్తం ఈ విధంగా ఇట్లా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ కూడా రెండు భుజాలు సమానం వచ్చాయా లేదా అని ఇలా చూసుకోవాలి. హ్యాండ్స్ను పట్టి షోల్డర్ దగ్గర ఇలా చూసుకున్న తర్వాతనే ఇది ఇలా కుట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కుట్టు ఇలా వేయక ముందే అది చూసుకున్న తర్వాత కరెక్ట్ ఉంటే మనం ఇలా మలిచి కుట్టుకోవాలి. ఈ క్లాత్ని ఇలా రౌండ్గా మలుచుకొని ఈ లైనింగ్ మీద మనకి కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. మనము ఈ ఘాట్లు
హోల్ పెట్టినాం కాబట్టి మనకు ఫ్రీగా రౌండ్ ఎటంటే అటు రౌండ్గా నీట్గా క్లాత్ తిరుగుతుంది. సెట్ చేసుకుంటా ఒకటే లెవెల్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా వస్తే హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా రాదు. ఇలా ఎక్స్ట్రా ఉంచేసుకొని దీన్ని దీని మీద కూడా కుట్టు రావాలి. ఇప్పుడు మనము ఇంత క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి, ఎందుకంటే ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు ఇది లోపలికని ఇలా ఫోల్డింగ్ చేయడానికి ఇలా నీట్గా కనబడడానికి మనం ఈ క్లాత్ ఎక్కువ ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా బ్లౌజుకు అంటకుండా కట్ చేసుకోవాలి, లేకపోతే బ్లౌజుకు అంటే మెయిన్ బ్లౌజు కట్ అయితే ప్రాబ్లమ్స్. మెయిన్ బ్లౌజుకు టచ్ కాకుండా లైనింగ్ను మాత్రమే వేసిన కల్లా లైనింగ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది కట్ చేయకుండా మనం హెమ్మింగ్ చేస్తే గల్ల దగ్గర అంతా పోగులు ఎక్స్ట్రా క్లాత్ కనబడుతుంది. అలా కనబడకుండా మనం ముందే ఇలా క్లాత్ను కట్ చేసుకుంటే మనకి నీట్గా నెక్ నీట్గా వస్తుంది. కొంచెం ఉంచేసుకొని ఎక్స్ట్రావి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా క్లాత్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడి వరకు కట్ చేసుకొని ఇలా మలిచి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి నెక్ కూడా చెక్ చేసుకోవాలి. పాతదాన్ని పట్టుకొని మనకి ముందు పార్టు చూసుకొని సేమ్ వచ్చేసింది. సేమ్ ఈ కుట్టు ఇక్కడ ఉంది, ఈ కుట్టు ఇక్కడ ఉంది. సేమ్ పాతది ఎంత ఉన్నదో కొత్తది కూడా అంతే వచ్చేలాగా చూసుకోవాలి మనం.